గుడ్ డే టు యూ ఫ్రెండ్స్. ఈరోజు వాక్య భాగం రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను. 11 నుంచి 14 వరకు. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి అందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇంగ్లీష్లో కూడా చదువుతాను. అండ్ డూ దిస్ అండర్స్టాండింగ్ ద ప్రజెంట్ టైమ్. ద అవర్ హ్యాస్ కమ్ ఫర్ యూ టు వేకప్ ఫ్రమ్ యువర్ స్లంబర్, because our salvation is nearer now than when we first believed. The night is nearly over, the day is almost here. So let us put aside the deeds of darkness and put on the armor of light. Let us behave decently as in the daytime, not in orgies and drunkenness, not in sexual immorality and debauchery, not in dissension and jealousy. Rather, clothe yourselves with the Lord Jesus Christ, and do not think about how to gratify the desires of the sinful nature. కాంటెక్స్ట్ చూస్తే మనకి పై వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది. 8వ వచనం నుండి మనం 10వ వచనం వరకు చూస్తే కాంటెక్స్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. పౌలు రక్షణకి సంబంధించిన విషయాలు ఎప్పుడో మాట్లాడేశాడు 3వ అధ్యాయంలోనే. ఆ తర్వాత ప్రివిలేజెస్ మాట్లాడుకుంటూ వచ్చాడు. క్రిస్టియన్ విక్టరీ విషయంలో ఈ సిన్ని రూల్ చేయనివ్వకుండా ఎలా ఉండాలి అనేది మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఏ రకంగా స్పిరిట్ లెడ్ లైఫ్ లీడ్ చేయాలి అవన్నీ మాట్లాడుకుంటూ వచ్చేసాడు. ఈ ప్రాక్టికల్ లైఫ్కి సంబంధించి మాట్లాడేప్పుడు తను మళ్ళీ కమాండ్మెంట్స్ గురించి ఎత్తడం అందరికీ ఆశ్చర్యం కలిగించాలి. ఎందుకంటే ఏ మనుష్యుడు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడ్డు. అందుకే ధర్మశాస్త్రానికి వేరుగా అనగానే వితౌట్ ధర్మశాస్త్రం దేవుడు తన నీతిని కనపరిచాడు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతి అయి ఆయన అందరికీ ఉచితంగా దయచేసేది అన్నట్టు తను చెప్తాడు. కానీ మళ్ళీ ఎందుకు ధర్మశాస్త్రం గురించి ఎత్తాడు అనేది మనకు ఆశ్చర్యాన్ని కలిగించాలా. ఏంటి అంటే ధర్మశాస్త్రం అదేం కొట్టివేయబడలా. కాబట్టి ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే పొరుగువాన్ని ప్రేమించడం విషయంలో జాగ్రత్త పడిపోతామో అప్పుడు పొరుగువాన్ని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు అంటాడు. అది మనకి 8వ వచనంలో ఉంటుంది. 10వ వచనంలో కూడా దాదాపు రిపీట్ అవుతుంది. ఏంటంటే ప్రేమ కలిగి ఉండుటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట. లవ్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ఫిల్లింగ్ ద లా అని చెప్తాడు. ఈ లాని ఫుల్ఫిల్ చేయాలని రక్షణకు ముందు ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు తెలియక అలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదో రకంగా దేవుణ్ణి మెప్పించడం కోసం జాగ్రత్తగా ధర్మశాస్త్రాన్ని దగ్గర పెట్టుకుని పాటిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నించేవాళ్ళు. అలాంటి వాళ్ళ విషయంలో యాకోబు ఒక హెచ్చరిక చేస్తాడు. కాబట్టి జాగ్రత్త పడిపోవటం మంచిది. ఏంటంటే ఎవరైనా ధర్మశాస్త్రాన్ని అంత గైకొనకపోతే, అంటే ధర్మశాస్త్రంలో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా మొత్తం ధర్మశాస్త్రం తప్పిపోయినట్టే అంటాడు. కాబట్టి అలా పాస్ అయ్యేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ 10 లింకుల గొలుసు పట్టుకుని వేలాడేప్పుడు తన పైనున్న ఏ లింక్ తెగిపోయినా కానీ తను కిందే ఉంటాడు. కాబట్టి
ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి రక్షణ పొందలేరు. ఎందుకంటే ఒక్క ఆజ్ఞలో తప్పిపోయిన ధర్మశాస్త్రం అంతా తప్పిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి విషయంలో పాసిబుల్ అంటే, ఎవరైతే ఉచితంగా వస్తూ ఉన్న రక్షణ విశ్వాసం ద్వారా తీసుకుంటారో వాళ్ళు ఇతరులని, పొరుగు వాళ్ళని ప్రేమించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వాళ్ళు అవుతారు. ఎందుకంటే ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా. అది చక్కగా చెప్పాడు. చెప్పి ఇంగ్లీష్లో ఏమంటాడు అంటే, అండ్ డూ దిస్ అండర్స్టాండింగ్ ద ప్రజెంట్ టైం అంటున్నాడు. కాబట్టి పైకి మనం అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రజెంట్ టైం ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రక్షణకు ముందు చేసే ప్రయత్నాలు ఇలా ఉంటాయి. నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినోడిని. అమ్మ ఆమె బిలీవర్. ఆమె చెప్తూ ఉన్న విషయాలు నాకేమంత పట్టేవి కాదనమాట. ఏది ముఖ్యంగా రక్షణకు సంబంధించి ఏంటి అంటే, అర్థం చేసుకున్న పద్ధతి ఉంటుంది కదా, అందరూ ఇలా ఉంటున్నాం, ఇలా ఉండకూడదు అనేది తెలిసిన సంగతి. అలా ప్రయత్నించేవాడిని. నేను ఏం చేసేవాడిని అంటే, ప్రతి డిసెంబర్ 31కి గుర్తొచ్చేది నాకు నేను మారిపోవాలి అని. అప్పుడు ఏం చేసేవాడిని అంటే, మిడ్ నైట్ 11:30, 11:45 ఆ టైంలో అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వటం మొదలుపెట్టేవాడిని. మొదలుపెట్టి రేపటి నుంచి నేను ఇలా ఉండబోట్లేదు అని వాళ్ళకి అనౌన్స్ చేసి, మీరేమనుకోవద్దు, రేపటి నుంచి నేను మారిపోతున్నానని చెప్పేవాడిని. అలా చెప్పి జనవరి 1 అయ్యేది, 2 అయ్యేది, 3 అయ్యేది, మళ్ళీ ఎప్పటిలాగా మామూలే. అలాగా బీకామ్ మరి ఫస్ట్ ఇయర్లో మొదలుపెట్టాను, ఎప్పుడో తెలీదు. 2 ఏళ్ళు అలాగా అదే పద్ధతి. 3వ సంవత్సరం ఒక ఐడియా వచ్చింది. ఇలా కాదు, మర్చిపోతున్నాను నేను, ఎవ్వరు చూడకుండా బాత్రూమ్ గోడ మీద రేపటి నుంచి నేను మారిపోతున్నాను అని రాసేద్దామని బాత్రూమ్ గోడ మీద పెన్సిల్తో నాకే కనబడేలాగా రాసేసుకున్నా. సరే, ఈసారి ఇంకా తిరుగులేదు. గతంలో ఇలా చెప్పాను కానీ ఇప్పుడు మాత్రం ఇంకా మళ్ళీ మారిపోవటమే. కాబట్టి ఇంక రేపటి నుంచి మీరు నా నుంచి మీరు ఏ రకమైన ఇలాంటి పద్ధతులు ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేను మారిపోతున్నా అని వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇచ్చి వచ్చి 1వ తారీఖు బాత్రూంలో చూడటం, జాగ్రత్తగా ఉన్నానని అనుకోవటం, 2వ తారీఖు, 3వ తారీఖు, 4, ఒకవేళ ఏమన్నా ఒకరోజు ఎక్స్ట్రా ఏమో 5కి మళ్ళీ మామూలే. కాబట్టి ఈరోజు మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఆజ్ఞలు పాటించి బతుకు మార్చుకుని ఈ రక్షణ పొంది నీతిగా బతకగలిగేవాడు ఎవడు లేడు. ఆ రక్షణ అలా పొందేది కాదు, మనకు అర్థమైపోయింది. కాబట్టి విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వాళ్ళం మనం అందరం. ఇలాంటి విశ్వాసం ఉంచి రక్షణ పొందిన మనం ఏం చేయాలి అని అంటే, ఈ పొరుగు వాళ్ళని ప్రేమించడం అనేది అంత ఇంపార్టెంట్ అని తెలుసుకుని ఆ రకంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అనేది పాసిబుల్ అని ఆత్మ సాయంతో, లోపల ఆత్మదేవుడు ఉన్నాడు కాబట్టి, తండ్రి ఆత్మదేవుడిని మనలో ఉంచాడు కాబట్టి, తండ్రిని అడిగి కుమారుని పోలి బతకాలని ఆశపడి ఆత్మ సాయాన్ని కోరుకుంటూ రోజు తర్వాత బీయింగ్ లెడ్ బై ది స్పిరిట్ అంటాం. వాళ్ళు మాత్రమే, వాళ్ళదే దేవుని యొక్క నీతి. దోస్ హు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆర్ కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వై? పీపుల్ సీ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ సచ్ పీపుల్ హూ ఆర్ లెడ్ బై ది స్పిరిట్. ఆ రకమైన మనస్సు మనం కలిగి ఉండాలి. సరే, ఇప్పుడు న్యూ ఇయర్లో ప్రవేశించాం మనం. 1, 2, 3 ఈరోజు ఏకంగా మనం 11కి వచ్చేసామా, 11వ తారీఖుకి వచ్చేసాం. కాబట్టి ఇప్పటికీ కూడా బిగినింగ్ డేస్ అన్నట్టే తీసుకుందాం. మనం తీసుకుని దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసే నీతి ఎలాంటిదో మనం గమనించుకోవాలి. ఏంటి ఇక్కడ మనం 11వ వచనం నుంచి 11వ వచనం నుంచి చదువుతుంటే చాలా భయంకరమైన మాటలు ఉన్నాయి. అవి ఏవో మనకు తగని మాటలాగా అనిపిస్తున్నాయి. విశ్వాసులకి ఇలాంటి మాటలు రాస్తాడేంటి అని అనిపిస్తుంది మనకి. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి వాటన్నిటి నుండి రోజువారీ జీవితంలో విడుదల పొందుతూ మనం విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేయటం అనేది దేవుని ఉద్దేశం.
లైఫ్ లెడ్ బై ద స్పిరిట్ కలిగి ఉండటం అనేది దేవుని ఉద్దేశం. అలాంటి ఉద్దేశాన్ని గమనించుకున్న మనం ఈ విషయాల్లో కేర్ఫుల్గా ఉండటం మనం నేర్చుకుందాం. మరి ఈ రోమా పత్రిక ద్వారా గొప్ప వ్యక్తులు మార్పు చెందిన వాళ్ళు ఉన్నారు. ఈయన మార్టిన్ లూథర్ అని ఆయన 1వ అధ్యాయము 16-17 వచనాలు ఆ థీమ్ అవి చూసి తను నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును అనేది తనకి ఎంత స్ట్రైకింగ్గా అది వచ్చింది అంటే తన లైఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆ కారణంగా జరిగింది అనేది మనం విన్నాం చాలాసార్లు. ఇప్పుడు మాట్లాడే పోర్షన్ ఇది సెయింట్ అగస్టిన్కి అది క్రూషియల్ పోర్షన్ అయిపోయింది తన లైఫ్లో. సెయింట్ అగస్టిన్ ఈయన 4th century ఆయన. మనం ఇలాంటి గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ పోర్షన్ తన లైఫ్ని గమనించి చూసే ఎవరికైనా కానీ చాలా చక్కగా అర్థమైపోద్ది. ఈ బిగినింగ్లో రాసిన మాటలు, కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని, ఈ కాలము వేళ ఇలాంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. అవి ఇలాంటి డేస్ కౌంట్ చేసుకుంటూ క్యాలెండర్ ఫాలో అవుతూ న్యూ ఇయర్లో ఎంటర్ అయ్యాము అని అనుకునే వాళ్ళకి ఇలాంటి మాటలు చాలా ఇంపార్టెంట్. అండ్ డూ దిస్ అండర్స్టాండింగ్ ద ప్రజెంట్ టైమ్, ద అవర్ హ్యాస్ కమ్ అంటున్నాడు. టైం ఏంటి, అవర్ ఏంటి, కాలం ఏంటి, వేళ ఏంటి, ఇలాంటివి బైబిల్లో తెలుసుకోకపోతే మనం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ప్రభువు ఆయన ఫ్యూచర్ గురించి మాట్లాడేప్పుడు ఈ 3 రకాల కాలాల గురించి ఆయన మాట్లాడారు. ఏమంటారు అంటే ఆయన చెప్పేప్పుడు వాళ్ళతో, ఇదిగో ఆయన దేవుని రాజ్యం బలంగా వచ్చే వరకు కూడా ఇది ఇక్కడున్న వాళ్ళు ఈ తరం గతించదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని అంటే, అది ఆయన ఉంటూ ఉన్న సంవత్సరాలు, ఆ తర్వాత ఆ కొద్ది సంవత్సరాలు, ఆ పీరియడ్ ఎలాంటిది అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడే పీరియడ్. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నప్పుడు అది దాదాపు ఇమ్మీడియట్ అన్నట్టే అది. ఆ తర్వాత యెరూషలేము దండ్ల చేత ముట్టడి వేయబట్టం గురించి మాట్లాడేప్పుడు ప్రభు చనిపోయిన తర్వాత దాదాపు 40 ఏళ్ళకి జరిగిన ఘటన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ పీరియడ్ వేరేది, అక్కడ కౌంట్ మొదలవుతుంది. ఇక్కడ కౌంట్ కాకుండా ఆయన ఉన్న టైమే. కాబట్టి యోహాను పదే ఆయన నా గడియ ఇంకా రాలేదని ప్రభు అంటాం. ఇదిగో ఆ కుమారుని గడియ మహింపరచబడు గడియ సమీపించింది అని ప్రభు అంటాం. అది ఏంటి అంటే వేళ. అది ఆయన భాషలో గడియగా యోహాను చాలా చక్కగా అవర్ అని రాస్తాడు. కాబట్టి అది వేరు, దాన్ని ఈ కైరోస్ అంటారట్లా. ఆ తర్వాత క్రోనోస్ అనేదేమో ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నది. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం, 10 సంవత్సరాలు, 20, 30, 40 జరిగిపోయింది అది. కాబట్టి అది క్రోనోస్. ఇంకా ప్రభువు ఎప్పటికో ఈ ఆకాశంలో శక్తులు, నక్షత్రాలు ఇవన్నీ కూడా కదిలింపబడటం అని అంటున్నప్పుడు అది ఏంటంటే అదొక ఏజ్ అన్నమాట అది. కాబట్టి అక్కడ ఆ ప్రభువు వాడే మాట, లేకపోతే అక్కడ భాషలో వాడబడే మాట ఐనోన్ అనే ఆ రకమైన నోస్ అనే పదం వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే కౌంట్లో మనం తెలుసుకోవాల్సింది ఈ అవర్ అనే కైరోస్, అది ఆపర్చున్ టైం అది. ఆ తర్వాత క్రోనోస్ అనే కౌంట్ చేసుకుంటూ వెళ్ళే సంవత్సరాలు అవి. ఆ తర్వాతది ఏజ్ అంతే, అది తరాలు. ఎప్పటి వరకు తరాలంటే ప్రభు వచ్చే వరకు కూడా తరాలే అవి. కాబట్టి ఇలాంటివి బైబిల్లో వాడబడుతున్న మాటలైనప్పుడు కౌంట్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకే మోషే ఇలాంటి ఆయనకి తెలిసి ఇలాంటి విషయాలన్నీ ఏజ్ గురించి మాట్లాడతాడు. వయసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇదంతా ఆయాసంతో కూడిందే అంటాడు. తనకి
ఆ దేవుడు 120 ఏళ్ళ వరకు ఉంచబోతున్నాడనే సంగతి అప్పటికి ఇంకా తెలియదేమో. అలాంటి మాటలు తను వాడతాడు. తను మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఇదేంటి అంటే జ్ఞాన హృదయం. మాలో జ్ఞాన హృదయాన్ని నువ్వు కలుగు చేయాలా, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అన్నాడు. కాబట్టి క్యాలెండర్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఆ క్యాలెండర్ అనుసరించి ఈ లెక్క పెట్టుకునేవాళ్ళు ఇలా న్యూ ఇయర్లో ఎంటర్ అయ్యాం, ఇక్కడ టైము అని మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఇంకా అవర్ అని మాట్లాడుతున్నప్పుడు ఈరోజు నేను ఎలా ఉన్నాను, నా రోజువారి బ్రతుకు ఎలా ఉంది, నా ఎవ్రీడే లైఫ్ స్టైల్ ఏంటి, ఈ సంవత్సరాలు గడుస్తూ ఉండగా నా సంగతులు ఎలా ఉండబోతున్నాయి, తర్వాత తరం అనే పద్ధతిలో నేను 40 ఏళ్ళు దాటిన తర్వాత నా పిల్లలకి నేను వదిలిపెట్టే అది ఏమంటాం లెగసీ ఎలా ఉండబోతుంది, ఇలాగా. కాబట్టి 3 కాలాలుగా మనం కూడా ఆలోచించడానికి బైబిల్ మనకి అవకాశం ఇస్తుంది. బైబిల్ ప్రకారమే మనం ఆలోచిస్తున్నాం. ఎవరూ ఏమీ తొందరపడి ఓవర్ యాక్షన్ చేయట్లేదు. మన లైఫ్ స్టైల్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఈరోజు సంవత్సరాలు తరాలు అనే పద్ధతిలో మనం ఆలోచించడం, అది బైబిల్ పద్ధతి, కంప్లీట్లీ బిబ్లికల్ అప్రోచ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈయన సెయింట్ అగస్టిన్, ఆయన చాలా స్పెషల్ బాయ్ అనుకుంటా, ప్యాంపర్డ్ చైల్డ్ ఏమో మనకు తెలీదు. తల్లి మాత్రం ఆమె మోనికా గారు, ఆమె సంవత్సరాల తరబడి బిడ్డ కోసం ప్రేయర్ చేసింది. 13 ఏళ్ల వరకు ఇంట్లోనే ఉన్నాడు. కాబట్టి ఆమె రిగరస్ క్రిస్టియన్ ట్రైనింగ్ ఇచ్చింది అబ్బాయికి. చాలా సంతోషం. మరి ఆమె నేర్పిన పద్ధతి ఏంటంటే క్రిస్టియన్ డిసిప్లిన్ అని అనుకోవటానికి అవకాశం ఉంది. కానీ ఆమె ఉద్దేశం ప్రభువుని నమ్ముకున్నది కాబట్టి ఈయన కూడా నమ్ముకుంటాడనే కోరికతోనే క్రిస్టియన్ డిసిప్లిన్ నేర్పి ఉంటుంది. ఒక్కసారి హోమ్ టౌన్ నుంచి 13వ సంవత్సరంలో నాన్నగారి కోరిక కొద్దీ బాగా చదివించేయాలని నియర్ బై ఆ దూరంగా ఉన్న టౌన్లో పంపించి అక్కడ కొడుకుని అక్కడ ఉంచేశారు. ఉంచేసరికి ఎక్కడ లేని తల్లి నుంచి విడుదల ఫీల్ అయ్యాడు. ఎక్కడ లేని ఫ్రీడమ్ వచ్చేసింది. ఫ్రీడమ్ వచ్చి స్నేహాలు వాటితోటి ఎంత దారుణంగా పాడైపోయాడు అంటే 18 సంవత్సరాల వయసులోనే తను ఉంచుకున్న ఆమె కారణంగా కొడుకు పుట్టాడు. ఆ కొడుకు అంటే ఆమెని ఎలా కనెక్ట్ చేశాడో మరి తెలియదు, కానీ తల్లికి ఆ కొడుకు యొక్క బాధ్యత వచ్చేసింది అతన్ని పెంచడం విషయంలో. అంటే మనవుణ్ణి పెంచాల్సిన అవసరత కూడా తల్లికి వచ్చిన పద్ధతే. అరియోడోటస్ అనుకుంటా పేరు, అలాంటి పేరు ఆ కొడుకు. అతని విషయం అగస్టిన్ పట్టించుకున్నట్టే మనకు కనబడుతుంది ఆఖరి వరకు. సరే, హోమ్ టౌన్ నుంచి నియర్ బై ఆ కార్తేజ్ అనుకుంటాను, ఇదేమో సెగాస్టే అని ఉంటుంది ఒక ఊరు. సరే, ఆ తర్వాత ఇంకా తల్లి నుంచి ఏ రకంగా కంప్లీట్గా తన కెరీర్ కోసం అన్నట్టు వెళ్ళిపోయి దూరం అయిపోయి ఇష్టం వచ్చిన బతకొచ్చు అని అనుకుని తను రోమ్లో, ఇదేమో నార్త్ ఆఫ్రికా, ఇది నార్త్ ఆఫ్రికా నుంచి రోమ్ వెళ్ళిపోవటానికి ప్రయాణం కడుతున్నప్పుడు తల్లికి కూడా చెప్పకుండా టికెట్ అంతా ఎంత వేదన పడిపోయి ఆ షిప్ దగ్గర ఆమె ఫీలింగ్స్ వర్ణిస్తారు. అసలు మనకి కళ్ళు నీళ్ళు వస్తాయన్నమాట. కొడుకు మారలేదు, ఎంత దూరం వెళ్తున్నాడంటే వోయేజ్ అంటాం దాన్ని. ఎక్కడికో వెళ్ళిపోతున్నా కొడుకు మళ్ళీ చూస్తానా లేదా, లేకపోతే ఆడు బ్రతుకు ఎలా ఉంటుంది, ప్రభువు నమ్ముకుంటాడా లేదా, ఆ మోనిక వేదన వర్ణించలేం. అలాంటి వేదన ఆమె అలా ప్రేయర్ చేస్తూనే ఉంటుంది. సరే, తను ఈ మ్యానికేయిజం అనేది ట్రై చేస్తాడు. ఎన్నో ట్రై చేశాడు. ఎంత ఇంటెలెక్చువల్ అంటే మనం వర్ణించలేం. ఫిలాసఫర్ అని అలా అంటే తను ఏమంటారు అంటే క్రిస్టియన్ ఫిలాసఫర్ అంటారంట. అలా అంత పేరు అనమాట. కాబట్టి అంతను ఫిలాసఫరు, ఎంతో ఇంటలెక్చువల్, తన రీజనింగు, ఏమంటారు ఎంపిరికల్ పద్ధతుల్లో తన అప్రోచ్, స్టడీ, రెటారిక్ అనేది, లాంగ్వేజ్ స్టడీ, ఇలాంటివన్నీ తన లెక్చరర్గా వచ్చిన ప్రొఫెసర్గా వచ్చిన ప్రొఫెషన్ని రోమ్లో ఉపయోగించుకోవడానికి వెళ్ళిపోయి ఈ మ్యానికేయిజం ఏంటంటే మిస్టరీ రిలీజన్ అది. కానీ తను ఎప్పుడు తల్లి యొక్క ఆశ ఏంటి అంటే నన్ను అంత పకడ్బందీగా నీతిగా పెంచాలని అనుకుంది. నేను ఎందుకు అంత నీతిగా ఉండకూడదు, ఎలా ఉండగలను, ఈ రిలీజన్ హెల్ప్ చేస్తుందా, ఆ రిలీజన్ హెల్ప్ చేస్తుందా, ఏదో రకమైన ఎవర్షన్ క్రిస్టియానిటీ మీద తనకి.
కాబట్టి రకరకాల పద్ధతులు ట్రై చేసి ఈ మిస్టరీ పద్ధతులు, ఈ మనీ టీచ్ చేసిన మ్యానికేయిజంలోకి వెళ్ళి దానిలో కూడా డెలివరెన్స్ లేక దాని మీద కూడా కోపం తెచ్చుకుని దిక్కు తోచిన స్థితిలో తను ఉంటూ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇటలీ నుంచి ఎక్కడికి వెళ్ళాడు అంటే తను రోమ్ నుంచి మిలాన్ వెళ్ళాడు, ఇంకా ప్రమోషన్ అనమాట ఉద్యోగంలో. అక్కడికి వెళ్ళినప్పుడు బిషప్ అంబ్రోస్ ఆయన అక్కడ బిషప్, మరి అక్కడికి తల్లి కూడా అక్కడికి రావటం జరిగింది, రప్పించుకున్నాడు అనుకుంటాను. తల్లి తనని సర్వీస్కి తీసుకెళ్తే అంబ్రోస్ ప్రసంగాలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడంట. ఆ అంబ్రోస్ తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు క్రిసోస్తం అని, గోల్డెన్ టంగ్డ్ ప్రీచర్. వీళ్ళు ఎవరి కాళ్ళు ఆ రోజుల్లో ఎంత గొప్ప వ్యక్తులు అంటే వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అనమాట. ఒకటేమో అంబ్రోస్, ఇంకోటేమో క్రిసోస్తం, ఇంకొక ఆయనేమో ఈయన బైబిల్ని జెరోమ్ కామెంటరీ రాసిన ఆయన, తర్వాత అగస్టిన్. వీళ్ళ నలుగురిని తర్వాత డాక్టరేట్స్ అన్నారు వీళ్ళని. అంత గొప్ప వ్యక్తుల పీరియడ్. సరే, ఈ ఆయన అంబ్రోస్ చెప్తుంటే నమ్మేశాడు కానీ తనకి ఈ విడుదల కోరుకుంటున్నాడు ఈ ఆడవాళ్ళ నుంచి. ఈ రకమైన అగస్టిన్ బేసిక్ సిన్ ఏది అంటాడంటే అడల్టరీ అంటాడు తన లెక్కలో. ఇంకా దాన్ని తను రేట్ చేసిన పద్ధతి ఏంటంటే తన పర్సనల్ అనుభవం అది. కాబట్టి చాలా స్ట్రగుల్ అవుతూ ఏం చేయాలో అర్థం కాక వేదనతోటి ఒకరోజు పార్కులో కూర్చున్నాడట. పార్కులో కూర్చుని వేదన పడిపోతున్నాడు. ఈ స్త్రీలు, ఈ సంగతులు ఇవన్నీ కూర్చుని చేసుకుంటూ అలా వేదన పడుతూ ఉన్నప్పుడు ఎక్కడి నుండో ఒక చిన్న అమ్మాయి పికప్ అండ్ రీడ్ అంటే అది నిజంగా అదేమన్నా రైమా, ఆ అమ్మాయి పాటలాగా రైమ్లాగా పాడుతుందా ఏంటి ఇలా వినబడుతుంది, నాకే చెప్తున్నట్టుంది అని అటు ఇటు చూస్తుంటే ఎవరు కనపట్టలేదంట. ఇంకా భయం వచ్చింది, గబగబా బయలుదేరిపోయి రూమ్కి వెళ్ళి తెరుస్తూనే ఇది మనం చదువుకున్న 11వ వచనం నుండి 14వ వచనం రోమా పత్రిక 13వ అధ్యాయము తెరుస్తూనే ఇది. కాబట్టి అక్కడ తన ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా వర్ణించనలవి కానిదన్నమాట. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, చాలామంది వీ హ్యావ్ బిగన్, నో డౌట్ వీఆర్ బిలీవర్స్, అందులో ఏం సందేహం లేదు. ఫెయిత్ని నమ్మే ప్రతి ఒక్కరూ నిజంగా సిలువ రక్తాన్ని ఆధారం చేసుకుని విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరైనా కానీ దే ఆర్ జస్టిఫైడ్. అప్పుడే మనం స్క్రిప్చరల్గా మాట్లాడుతున్నట్టు. ఏమో అంటే ఇంకా అంటే మిస్టరీ నమ్మం అనమాట. ప్రభు అంటే ఇష్టమని మాట్లాడగలం, ప్రభు మార్గంలోకి వచ్చామంటాం, ప్రభు మతం మాదంటాం, ఎన్ని మాటలన్నా మాట్లాడతాం కానీ ఏదో జరిగిందని మాత్రం నమ్మం అన్నమాట. మనం ఎవరు నమ్మగలరు? ఎవరైతే సిలువ రక్తాన్ని ఆశ్రయంగా చేసుకుని విశ్వాసం ఉంచారో వాళ్ళు మాత్రమే నమ్మగలరు. వాళ్ళు మాత్రమే నిజమే నీతిమంతుడిగా తీర్చబడ్డాను అని చెప్పగలరు. నీతిమంతుడిని అయిపోయాను అని అంటే మళ్ళీ బిబ్లికల్గా కుదరదు. నీతిమంతుడిగా తీర్చబడ్డాను, ఇది కోర్టు యొక్క డిక్లరేషన్. యు ఆర్ సెట్ ఫ్రీ, యు ఆర్ నాట్ గిల్టీ, యు మే గో అంటే కన్విక్షన్ పడకుండా విడుదల పొందిన వ్యక్తి అంటే ఇది ఒక ఏమంటాం, ఇది ఒక జడ్జిమెంట్, ఇది కోర్టు భాష. ఇది ఇలాగా డిక్లేర్డ్ నాట్ గిల్టీ అనే దానికి టైం పట్టదు. కాబట్టి ఎవరైతే సిలువ రక్తం మీద దృష్టి పెడతారో వాళ్ళకి టైం పట్టదు, వాళ్ళు నమ్మేయగలరు. నమ్మేసి ఐఎమ్ జస్టిఫైడ్, దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ఏంటి నీతిమంతుడిగా తీర్చాడు? నాకు శిక్ష లేదు, అలా తేల్చి చెప్పగలరు. కానీ నీతిమంతుడుగా చేయబట్టం అనే దాని సంగతి ఏంటి? తీర్చబడ్డాం, అదేమో పొజిషన్. వాట్ అబౌట్ యువర్ స్టేట్? ఇది స్టేట్ అనేది రోజువారీ అఫైర్, యువర్ కండిషన్ అనేది రోజువారీ అఫైర్. కాబట్టి అగస్టిన్ ఇలా అర్థం చేసుకుందాం. సో తన పొజిషన్ ఓకే, కానీ ఇప్పుడు స్టేట్ గురించి తన స్ట్రగుల్ ఏంటి, ఎలా విడుదల పొందాలి, నేను ఇంత దౌర్భాగ్యమైన బ్రతుకేంటి, ఇలాంటి బ్రతుకు నేను ఎందుకు బ్రతకాలి అని అనుకుంటున్న వ్యక్తికి వచ్చిన విడుదల ఈ పోర్షన్ ద్వారా అయినప్పుడు మనలో ఇలాంటి స్ట్రగుల్స్లో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఓహో ఈ రకమైన
సొల్యూషన్ దేవుడు ఇస్తాడనమాట. అలాంటి అగస్టిన్ మారినప్పుడు నేను ఎందుకు నా బ్రతుకులో నీతి కనపరచలేను, నా రోజువారీ జీవితంలో నేనెందుకు ప్రభువుని సంతోషపెట్టేవాడిగా నేను ఉండలేను, ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా కానీ రావాలి. కాబట్టి ఇలాంటి వాక్యాన్ని చదువుకోవటం మంచిది. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది అంటాడు పౌలు. ఇదేంటి రక్షణ సమీపంగా ఉండటం ఏంటి? రక్షణ పొందేశామని చెప్పుకుంటూ తిరుగుతున్నాం కదా మనం, పాపక్షమాపణ పొందేశామంటున్నామే, రక్షణ మనకు మరీ సమీపంగా ఉందంటాడేంటి అనేవి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు. ఇలాంటివి పట్టించుకొని వాళ్ళు కలగాపులగం బ్రతుకులైపోతాయి. విశ్వాసులే ఏం బలం కనబడదు, కలగాపులగం. అలా కాదు, ఇలాంటి మాటలు వాడినప్పుడు వీటి సంగతి ఏంటో తేల్చుకోవాలి. దాన్ని స్టడీ అంటాం. ఊరికే చదివేసుకోవటం కాదు. ఈ స్టడీ అనేది అంత ఇంపార్టెంట్. ఎందుకు ప్రతిదానికి స్టడీనా? ఏదైనా స్టడీయేనా? ఏ వస్తువు కొనాలన్నా అంత అబ్జర్వేషనా? దేనికైనా లెక్కలు, దేనికైనా అబ్జర్వేషను, ఎంపిరికల్ మెథడు, స్టడీ, అవన్నీ అక్కడ చదువుకునే సబ్జెక్టులకి, టీచ్ చేసే సబ్జెక్టులకి. ఇలాంటి వాటికి వచ్చేసరికి బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే ఏమి న్యాయం? ఇది చెల్లదు కదా. కాబట్టి ఇలాంటిది వచ్చినప్పుడు ఎందుకు ఇలా అన్నాడు, మరి అక్కడేంటి ఇలా మాట్లాడాడు అని అనేవి గమనించుకోవాలా. అన్నీ పౌలే మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇలా మాట్లాడాడు? మర్చిపోయి మాట్లాడా? మర్చిపోయి మాట్లాడితే ఈ రకమైన కాన్సెప్ట్స్ కన్సిస్టెంట్గా వస్తున్నాయే. రక్షణ పొందేశామనేది ఈయనే, రక్షణ పొందుతూ ఉన్నామనేది ఈయనే, రక్షణ పొందబోతూ ఉన్నామనేది ఈయన. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని ఆలోచించుకోవాలి. మనకి ఎఫెసీ పత్రికలో మీరు విశ్వాసం ద్వారా 2వ అధ్యాయం 8వ వచనం, విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారంటాడు. యు ఆర్ సేవ్డ్, యు ఆర్ సేవ్డ్. అది టెన్స్ చూడండి, అయిపోయిన విషయం. లేదా యూ హ్యావ్ బీన్ సేవ్డ్ అనేది ఎందుకు ఆ ట్రాన్స్లేషన్ అంటే యు ఆర్ సేవ్డ్, దాని ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్గా కూడా చెల్లుతుంది. ఆ ఎఫెక్ట్ కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఇలా క్రోనాలజీ పట్టించుకుంటూ రోజువారీ బ్రతుకులు సరి చేసుకుంటారు. ఇలాగా ఎఫెక్ట్ కంటిన్యూ. కాబట్టి నేను రక్షింపబడ్డాను అని చెప్పొచ్చు. ఎఫెసీ 2:8. తర్వాత మళ్ళీ ఈ 2:12 వచ్చేసరికి దాని పేరేంటి, ఫిలిప్పీ 2:12 వచ్చేసరికి ఆయన ఎందుకు మరి ఇలా మాట్లాడుతున్నాడు? ఆయన పౌలు మాటలు భయంతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అంటాడేంటి? సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము, అయితే రక్షింపబడుతూ ఉన్న అంటాడేంటి? ఇదేమి టెన్సు? రక్షణ పొందేశాం కదా, రక్షింపబడుతూ ఉంటాం అంటాడేంటి? మళ్ళీ ఈ రోమా పత్రిక 13:11 వచ్చేసరికి రక్షణ మనకు మరీ సమీపంగా ఉందంటాడేంటి? 3 టెన్సులు కనబడుతున్నాయి ఇక్కడ సాల్వేషన్ విషయంలో అని మనం ఆలోచించుకోవాలన్నమాట. ఆలోచించుకునేప్పుడు మనం నిజంగా బైబిల్ని ఎరిగిన వాళ్ళమైతే ఇలాంటి విషయాలు ఒప్పుకోవాలి. మన కోసం ముందు స్కాలర్స్, వాళ్ళు బైబిల్ బిలీవింగ్ స్కాలర్స్, వాళ్ళు ఎవాంజలికల్స్, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు రాసి ఉంచారు. అవి బుక్స్ అక్కర్లేదు, అవి ఏం చదవక్కర్లేదు, కామెంటరీలు అక్కర్లేదు అనేవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు టోటల్గా మీ పాస్టర్ని ఇమిటేట్ చేస్తారు. మీరు ఆయన ఏం మాట్లాడితే అలాగే మీరు మాట్లాడతారు. అదేంటి? బుక్స్ అయితేనేమో తక్కువైపోయారా? పాస్టర్ గారు, మీ ప్రీచరు, మీ బోధకుడు చెప్పిన మాటలు అవి ఎక్కువైపోయినాయా? ఇవి కాపీ చేయొచ్చు, అవి కాపీ చేయకూడదా? ఓవర్ ద ఇయర్స్, ఓవర్ ద జనరేషన్స్ హ్యాండెడ్ డౌన్ కదా అవన్నీ. అలాంటి హ్యాండెడ్ డౌన్ అయినా వాళ్ళు వర్క్ చేసి సంవత్సరాలు, ఈ డేకనే ఆయన 40 ఏళ్ళు ప్రాణం పెట్టేశాడు. 40 ఏళ్ళు ఇంకా ఆయన పనిదే. ఎంతమంది ప్రాణం పెట్టి అలాగ బైబిల్ ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు, లేదా బైబిల్ని వాళ్ళు తయారు చేసి మనం ముందుంచేవాళ్ళు. ఈ స్కోఫీల్డ్ సంగతులు ఏంటి, ఇంకొకరి సంగతి, ఇంక ఇలాంటి వాళ్ళు చాలామంది గురించి మాట్లాడతాం. ఈవెన్ జాన్ స్టార్ట్ గారు, ఆయన ఒక బహుశా 50-60 ఏళ్ల పాటు ఆయన చేసిన పని
బైబిల్ని క్షుణ్ణంగా పఠించడం, రైట్గా డివైడ్ చేసే ఆలోచనతో దాని మీద ఎన్నో కామెంటరీస్ రాస్తూ ఆయన లైఫ్ అంతా బుక్స్ ప్రొడ్యూస్ చేసి ప్రపంచాన్ని అంతటికి అందించినప్పుడు అవేమీ కాదా? కాబట్టి ఇలాంటివి మనం తెలుసుకోవాలా. తెలుసుకుంటే మనకు అర్థమైపోద్ది ఏంటి, రైట్, రక్షణ పొందాను దేని నుంచి, ఐఎమ్ సేవ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్, పాపం యొక్క శిక్ష నుండి నేను రక్షింపబడ్డాను, అంతే. మరిది తీర్పు లేదంటే ప్రభు అన్నాడు కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని ప్రభువు పాస్ట్ ఫ్యూచర్ టైమ్స్ పద్ధతిలో మాట్లాడితే, మరి ఇంకా తీర్పు లేనప్పుడు ఏంటిది నీతిమంతుడిగా తీర్చబడటం అంటే? సో ఐఎమ్ సేవ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్, పాపం యొక్క శిక్ష నుండి నేను రక్షింపబడ్డాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, రక్షింపబడుతూ ఏమంటున్నాడు అక్కడ, భయంతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. అలాగని ఇంక మీరే మీ భుజాల మీద పెట్టేసి మీ తిప్పలు మీరు పడండి నేను అనట్లేదు. ఎందుకంటే దేవుని సాయం అని ఉంది. తర్వాత వచనంలో అంటాడు, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకుంటకును, మీలో ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఆయన ఉన్నాడు, అందుకే లోపల ఉన్న ఆత్మ సాయం అడుగుతాం. కాబట్టి సొంత రక్షణని కొనసాగించుకోవడమే రోజు వారి బ్రతుకుల్లో జాగ్రత్తపడి. ఇదేంటి అని అంటే, పాపం యొక్క శక్తి నుండి రోజువారీ రక్షింపబడుట, బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, పాపం యొక్క శక్తి నుండి. ఆ తర్వాత మరి రక్షణ మనకు మరీ సమీపం అంటే అది మనం ఏమంటున్నాం, ఈ ఆల్రెడీ అండ్ నాట్ యెట్ అనేది బిబ్లికల్ లాంగ్వేజ్. ఒకే మాటలో ఆల్రెడీ కనబడుతుంది, నాట్ యెట్ కనబడుతుంది. ఆ నాట్ యెట్ ఏంటంటే లాస్ట్ జడ్జ్మెంట్ అప్పుడు అందరం నిలబడతాం, కానీ మన దారి వేరు, ఇటు వెళ్ళండి అంటే వెళ్ళిపోతాం మనం. కాబట్టి రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. అంటే అదేంటి అంటే, రక్షణే సాల్వేషన్ ఫ్రమ్ ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ సిన్, పాపం యొక్క ఉనికి కూడా చూడనక్కర్లేని రక్షణ గురించి పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడేప్పుడు మనం ఈ మాట అర్థం చేసుకోగలం. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అంధకార అవన్నీ వదిలేయమంటున్నాడు. డీడ్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ పుట్ ఆన్ ద ఆర్మర్ ఆఫ్ లైట్ అంటున్నాడు. డీడ్స్ ఆఫ్ డార్క్నెస్ వదిలిపెట్టేయాలంట, ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను ఇలా మొదలవుతాయి. యంగ్స్టర్స్ అన్నీ ఇలాగే మొదలవుతాయి. అందరికీ ఇలాగా ఏమంటాం, ఏదో ఒక్కసారిగా వచ్చి పడదు. ఇలాగా ఆర్జీస్ అంట, పార్టీ 11 వరకు 12 వరకు, ఆ తర్వాత మారిపోతాయి ట్రెండ్. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు. కాబట్టి అలాంటివి ఆర్జీస్ అనేవి, డ్రంకన్నెస్ అనేవి, సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనేవి, డిబాచరీ అనేవి, తర్వాత డిసెన్షన్స్ ఉంటాయి, జెలసీ ఉంటుంది. ఇవి చాలా ఎక్కడికక్కడ విభేదాలు తెచ్చి పెట్టుకుని గొడవలు పడిపోవటం, అవతల వాళ్ళ మీద అసూయలు పెట్టేసుకోవటం. అసూయ అనేది ఏమీ కానట్టు మాట్లాడతారు కొంతమంది, ఏమీ కానట్టు. ఈ కలహము మత్సరము లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. సో బ్రతుకులు మారడం అనేది మరి ప్రభు యొక్క పద్ధతి. అది మనం ఊరికే విశ్వాసులమని రోజు వారి బ్రతుకులో ఎడపెడ బ్రతికితే ఎలాగ? అసలు వాక్యానుసారమైన బ్రతుకులేనవి, నీతి కదా, ఎథికల్ లైఫ్ కదా. ఫైనల్గా మనం భూమి మీద కనుపరచాల్సింది క్రైస్ట్ లైక్నెస్ అంటే ఎథికల్ లైఫ్. అదేదో బైబిల్ నుంచి అలాగే అని చూసుకుంటూ అలాంటి విషయాల్లోనే జాగ్రత్త పడుతూ మాట తప్పిపోవటం, దాని సంగతి ఏంటి? ఊళ్ళో అంటే ఒకరిని ఒకలా చూడటం, ఇంకొకరిని ఇంకోలా చూడటం, అది అనెథికల్ కదా. తర్వాత ఏమంటాం, మన బిజినెస్ డీలింగ్స్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనకే రావాలని తాపత్రయపడటం, అది అనెథికల్ కదా.
బెనిఫిట్ ఆఫ్ డౌట్ అవతల ఇచ్చేయచ్చు కదా తేలనప్పుడు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. తర్వాత ఈ పొలిటికల్ లైఫ్లో ఈ ఏంటది మన కులం లేకపోతే మన ఈ వర్గం లేకపోతే ఇవి ఆలోచించకుండా ఏ రకంగా ప్రజలకు మంచి జరుగుతుంది, ఏ గవర్నమెంట్ అయితే అక్కడేమి రిలీజన్ అక్కర్లా. గవర్నమెంట్ కింద ఉంటున్నాం మనం. ఇది రాజ్యం కాదు, ఇది ఆయన ఉంచాడు ఇక్కడ. ఉంచే అధికారులు పౌలు అంటాడు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అంటే అంటున్నప్పుడు ఎలాంటి గవర్నమెంట్ అయితే మంచిదని ఓట్ చేస్తున్నామా మనం? ఆ లీడరు అతను ఏంటి, బిలీవరా అన్బిలీవరా? వాటికంటే ముందు అసలు గవర్నమెంట్ నాకు ఆ సంగతి కాదు కదా, గవర్నెన్స్ ఎలా ఉన్నది, గవర్నెన్స్ కదా నా ప్రజలకి నాకు మంచిది, అలాంటి గవర్నెన్స్ అందిస్తే ఆయన ఎలాంటి నిజమైన నేను కోరుకునే బిలీవరా మామూలుగా, లేకపోతే అసలు ఏమి ఇలాంటి అది మెయినా? ముందు గవర్నెన్స్ కదా, అది ఎథికల్. ఓట్ చేసేప్పుడు ఎథికల్ అది. అలాంటిది ఆలోచించాలి. పెద్ద పాయింట్లు తెచ్చినట్టు అతను ఇలా చేస్తున్నాడు అలా చేశాడు ఏంటంటే ఇక్కడ ఈ స్టేటు రన్ అవటం, అడ్మినిస్ట్రేషన్ బాగుండటం, పేదలకు మేలు జరగటం, అందరికీ మంచి జరగటం, అందరినీ దృష్టిలో పెట్టుకుని చూస్ చేసుకునేది ఎథికల్. నా కోసమని నా కులం నా వాడు లేకపోతే నా మతం అని అనుకుని ఓట్ చేయటం అనే ఎథికల్ అది. ఇలాంటివి అన్నమాట. సో ఎథికల్ లైఫ్ అనేది ఎవ్రీడే లైఫ్. అది మనకు బైబిల్ నుంచి డైరెక్ట్గా ఈ వాక్యం ఉందా లేదా? ఎందుకు? సృష్టికర్త ఆయన, సృష్టిలో మంచి జరిగించాలని కోరుకునేవాడు ఆయన. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద, ఈ వర్షం కానీ సూర్యుడు కానీ, అలాంటి ఆయన యొక్క గవర్నెన్స్ ఈ భూమి మీద కనపడాలని కోరుకుని ఎథికల్గా ఉండటం అనేది ఈ రోజువారీ జీవితం యొక్క పద్ధతి. ఇలాంటివి గుర్తుపెట్టుకుందాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రభు ఆయన క్రీస్తును ధరించుకోవటం అంటున్నాడు. అంటే ఆయన యొక్క ఏమంటాం క్రైస్ట్ లైక్నెస్ మనం సంతరించుకోవటం. చూసే వాళ్ళకి క్రైస్ట్ లైక్నెస్సే కనబడుతుంది. అలాంటి క్రైస్ట్ లైక్నెస్ ధరించుకున్న వాళ్ళంగా శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీరం విషయం ఆలోచన చేసుకొనకుడి. ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి సెయింట్ అగస్టిన్ ముందే సువార్త విన్నవాడు, ఆంబ్రోస్ యొక్క మెసేజెస్ బట్టి కన్విన్స్ అయిపోయి మారినవాడు. తన బ్రతుకులో రోజువారీ బ్రతుకులో ఆయన తన బ్రతుకుని వాక్యం వెలుగులో పరీక్షించుకుని దేవుని కృపచేత బయటపడి ఇంకా తర్వాత అగస్టిన్ సంగతులు చూడాలా. జనరేషన్స్ అండ్ జనరేషన్స్కి తన అవర్ విషయం జాగ్రత్త పడ్డాడు, తన టైం విషయం జాగ్రత్త పడ్డాడు, తన జనరేషన్ విషయం జాగ్రత్త పడ్డాడు. కాబట్టి ఫర్ జనరేషన్స్ అండ్ జనరేషన్స్ అగస్టిన్ రిమైన్డ్ an influential preacher and a teacher, influencing generations after generations. ఇలాంటి బ్రతుకులు మనం కూడా ఆశించాలని కోరుకుంటూ ఈ 3 రకాల కాలాలని మనం గమనించుకుని అవర్ అనేది లేకపోతే ఈ సమయం అనేది, కాలం అనేది, ఆ తర్వాత జరగబోయే యుగం అనేవి, ఈ మాటలు 3 కూడా మన జీవితంలో మేలైనవిగా ఎంచుకోవాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.